హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఉప్మా దోశ చేస్తున్నాను. దానికి ఉప్మా కోసం 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ పెట్టి పోపు వేసి, పోపులో కూడా ఆవాలు మినపప్పు వేసాను అనమాట. వేసి ఒక్క ఎండుమిరపకాయ కొన్ని గింజలు తీసి వేసాను. ఇది ఉప్మా చేసి తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఉల్లి చట్నీ చేస్తాను అన్నమాట. ఎండుమిర్చితో ఉల్లి చట్నీ చేస్తాను. ఎందుకు అంటే ఉల్లిపాయలు, వేరుశనగ గుళ్ళు, తర్వాత ఇంకేమిటి, ఎండుమిర్చి, ఇవన్నీ వేయించేసి దానిలో కొంచెం చింతపండు కడిగి ఇక్కడ పెట్టాను. కొంచెం బెల్లం వేసాను. దానికి ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేయాలన్నమాట. వేస్తున్నాను. అయితే ఇది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వీడియో చేద్దాం అనిపించి ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, 1 కప్పు కదా నేను తీసుకున్నది, 1 కప్పుకు సంబంధించిన కొలతలు కాబట్టి నేను 1 కప్పు రవ్వ వేస్తున్నాను. ఇలాగా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఉప్మా పెసరట్టు తెలుసు చాలామందికి, ఉప్మా దోశ తెలియదు, చాలామందికి తెలియదు. ఇలాగా అంటే 1 కప్పుకి 4 కప్స్ వేస్తే ఏంటంటే మనం దాని మీద దోశ మీద పెట్టడానికి వీలుగా మనకు రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మనం 1-2 స్పూన్లు నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకొని ఇదంతా మనం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఉప్మా ఇదిగో ఇలా అయిన తర్వాత మనం ఇలాగ కొంచెం ఉడుకు పడుతుంది అనే టైంకి, ఇలా ఉన్న టైంలో స్టవ్ ఆపేసుకోవాలి. అప్పుడు మనం దోశ మీద వేసుకోవడానికి వీలుగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వేయించుకున్న పల్లీలు, ఉల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి, నువ్వులు, చింతపండు, బెల్లం అన్నీ కలిపి ఈ జార్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని కొంచెం ఇంగు కూడా వేసాను తాలింపులో, చూసారు కదా. ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకుందాం. ఈ ఉల్లి చట్నీ, ఎండుమిర్చితో చేసిన ఈ ఉల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఇది బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి దానిలో మనం ఈ దోసపిండి ఉంది కదా, ఈ దోసపిండి వేసుకుందాం. ఈ దోసపిండి కూడా 1 కప్పు మినపప్పుకి 4 కప్పులు రైసు, 1 స్పూన్ మెంతులు వేసి నానిన తర్వాత, అంటే ఒక 6 అవర్స్ నానిన తర్వాత ఇది పిండి మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. అంటే మీకు తెలియదు ఏం కాదు, కానీ మామూలుగా నేను ఫ్లోలో చెప్తున్నాను. 1 చుక్క ఆయిల్, కొంచెం నెయ్యి వేసి కొంచెం కాలిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా, ఈ ఉప్మాని పైన స్ప్రెడ్ చేద్దాం.
ఒక్కసారి మనం ఇలాగ తిరగేసుకుందాం. చట్నీ ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు మనం ఇలాగ వేసుకున్న దానిపైన ఇక్కడ ఉప్మా ఉంది కదా, మనం చేసుకున్న ఉప్మా ఉంది కదా, దీన్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఒక సైడే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని ఎక్కడో చట్నీ ఇక్కడ కారపొడి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను. ఇలాగా ఒక చట్నీ ఒక కారపొడితో చక్కగా ఉప్మా దోశ చూడండి, అలా చాలా టేస్టీ ఉప్మా దోశ మనం చేసుకొని తినొచ్చు. ఓకేనా? మీరు కూడా ఇలాగా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. బాయ్.